హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం మొల్లల గురించి, ఫైల్స్ గురించి చూడబోతా ఉన్నాం. జీర్ణక్రియ వ్యవస్థ అనేది, డైజెషన్ అనేది సక్రమంగా లేక దాని ద్వారా మలబద్ధక సమస్యతో ఫ్రీ మోషన్ అవ్వకపోవటం మూలంగా ఫైల్స్ రావటం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫైల్స్ వచ్చిన తర్వాత కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఒక నరకంగా కనిపిస్తూ ఉంటుంది. రక్తం పడటం కావచ్చు, బయటకు వచ్చి లోపలికి వెళ్ళక ఇబ్బంది పడటం కావచ్చు, తీవ్రమైన వాపుతో నొప్పితో బాధపడటాన్ని మనం ఈ ఫైల్స్ సమస్యలో మనం గమనించవచ్చు. ఇంత బాధాకరంగా ఉండేటువంటి ఫైల్స్కి సంబంధించి న్యాచురల్గా ఈ నిరంజన్ ఫాల్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎన్ని రోజుల్లో మార్పును చూసినట్లుగా గతంలో ఉపయోగించిన వాళ్ళు చెప్పారు, అదేవిధంగా దీని యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. గతంలో మన దగ్గర ఈ ఫ్రూట్ను ఉపయోగించిన వాళ్ళు మొదటి 2-3 రోజుల్లోనే ఫైల్స్ యొక్క వాపు కావచ్చు, రక్తం పడటం కావచ్చు, తీవ్రమైన నొప్పికి సంబంధించి ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్కి సంబంధించి వాళ్ళు మంచి రిలీఫ్ను చూసినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. ఈ నిరంజన్ ఫాల్ను ఉపయోగించుకోవటం మూలంగా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని, ఓవర్ హీట్ని తగ్గించి దాని ద్వారా డైజెషన్ వ్యవస్థను సక్రమపరిచి ఫ్రీ మోషన్ అవ్వటానికి, అదేవిధంగా ఫైల్స్ ద్వారా మనం ఎదుర్కొనేటువంటి తీవ్రమైన నొప్పి కావచ్చు, వాపు కావచ్చు, అదేవిధంగా రక్తం కారటం కావచ్చు, ఇలాంటి సమస్యల మీద ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది. ఈ నిరంజన్ ఫాల్ను ఉపయోగించుకోవటం మూలంగా రక్తనాళాలను బలపరచడంతో పాటుగా రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడం, అదేవిధంగా ఫైల్స్ యొక్క సైజును పెరక్కోకుండా రక్తస్రావాన్ని అరికట్టడానికి ఈ నిరంజన్ ఫల్ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెరుగైన జీర్ణక్రియ కావచ్చు, డైజెషన్ వ్యవస్థ మెరుగుపడటానికి, ఫ్రీ మోషన్ అవ్వటానికి, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఫైల్స్ రావటానికి అనేక రకాల కారణాల మీద ఈ నిరంజన్ ఫల్ అనేది సపోర్ట్గా ఉంటుంది. దీని ద్వారా గతంలో ఉపయోగించిన వాళ్ళు మొదటి 2-3 రోజుల్లోనే మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ నిరంజన్ ఫాల్ను ఉపయోగించే విధానం వచ్చేసరికి నైట్ పడుకునే ముందల ఒక గ్లాస్ నీటిలో ఒక నిరంజన్ ఫాల్ను మీరు నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత దీని లోపల ఉన్నటువంటి గింజను తీసివేసి నానబెట్టినటువంటి నీటిని ఈ ఫ్రూట్ యొక్క గుజ్జును కలిపి తీసుకున్నట్లయితే పైన చెప్పుకున్నటువంటి అనేక రకాల ప్రయోజనాలు మనం పొందుకోగలుగుతాం. అదేవిధంగా ఈ నిరంజన్ ఫల్ యొక్క కాయల్ని పౌడర్గా చేసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక అర చెంచా లేదా పావు చెంచా పౌడర్ని మీరు కలిపి తీసుకున్నా సరే, ఈ 2 విధానాల్లో ఏ విధంగా తీసుకున్నా సరే మీరు మంచి మార్పునైతే చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిరంజన్ ఫల్ అనేది ఫైల్స్ మీద ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది, అదేవిధంగా ఓవర్ హీట్కి సంబంధించి, డైజెషన్కి సంబంధించి, ఫ్రీ మోషన్కి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడిద్దో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. గతంలో మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఈ నిరంజన్ ఫాల్ను ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి అనేక రకాల ప్రయోజనాల గురించి ఒక ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అదేవిధంగా హెయిర్ ప్రాబ్లమ్స్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, షుగర్కి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు సంబంధించి, నరువు యొక్క స్ట్రెంత్కి సంబంధించి, స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.